హాయ్, అందరికీ నమస్కారం. ఢిల్లీ హైకోర్టు ఒక విచిత్రమైన తీర్పు ఇచ్చింది. అదేంటంటే ఐశ్వర్యరాయ్ ఫోటోలు కానీ, ఆమె పేరును కానీ, ఆమె అనుమతి లేకుండా ఎక్కడ వినియోగించరాదు. దీనికి ప్రధానమైన కారణం ఆమె ఫోటోలను, ఆమె వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారు, అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు, తమ గోప్యతకు భంగం వాటిల్లేలా చేస్తున్నారంటూ ఐశ్వర్యరాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అంటే మనకి టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీని ఎంతైతే మనం అద్భుతంగా వినియోగం చేస్తున్నామో, సద్వినియోగం చేస్తున్నామో, అంతే స్థాయిలో దుర్వినియోగం కూడా చేస్తున్నారు కొంతమంది. సో ఆ దుర్వినియోగం చేయటం వల్ల అనవసరంగా ఇలాంటి వివాదాలకు కారణమవుతుంది. వాస్తవానికి ఈ ఏఐ వచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ ఫోటోలను అలాగే ఆమె వీడియోలను చిత్రీకరించి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా అసభ్యకరంగా ఆమె వీడియోలు చిత్రీకరిస్తున్నారు అంటూ ఆమె వాపోయారు. అలాగే ఆమె ఫోటోలను కూడా రకరకాల అంటే ఒక కమర్షియల్ మెటీరియల్ లాగా టీషర్ట్ల మీద, రకరకాల వస్తువుల మీద ఆమె ఫోటోలను ముద్రించి వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారనేది కూడా మరొక అభియోగం. సో తన అనుమతి లేకుండా చేయాలనేది, ఈ రకంగా తన అనుమతి లేకుండా ఈ రకంగా చేస్తే అది శిక్షార్హం అని చెప్పేసి ఐశ్వర్యరాయ్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ఆమె వాదనతో ఏకీభవించింది. 15 రోజుల పాటు, అంటే ప్రస్తుతం అయితే దానికి తాత్కాలికంగా నిషేధం విధించింది. సెప్టెంబర్ 15న దీనికి సంబంధించిన తుది తీర్పిస్తామని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. కేవలం ఇది ఐశ్వర్యరాయ్కి మాత్రమే ఉన్న సమస్య కాదు, చాలా మంది సెలబ్రిటీలకు ఉన్న సమస్య. అఫ్ కోర్స్ సో వాళ్ళ పేర్లే వాడకూడదు, వాళ్ళ ఫోటోలే వాడకూడదు అంటే ఖచ్చితంగా అది పూర్తిగా ఆ రకంగా వాడకూడదు అనడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా దాన్ని దుర్వినియోగం కాకుండా చేయాలి. దీనికి సంబంధించి హైకోర్టు ఆలోచించాలి. అదే సమయంలో చాలామంది సెలబ్రిటీలకు ఉన్న సమస్య అనేది, సో ఇలాంటి వాటి పట్ల ఒక ఏమంటారు కొన్ని నియమాలు, నిబంధనలు ఏర్పరిస్తే ఒక మంచి పరిణామంగా మారుతుంది. ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు? నిజంగా నిషేధం విధించాల్సిన అవసరం ఉందా, లేకపోతే దీని మన కొన్ని నియమ నిబంధనలతోటి దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అసలు అవసరమే లేదంటారా? మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి.